ఆదిలాబాద్లో కొత్తగా నిర్మించబోయే పౌర విమానాశ్రయానికి అనుబంధంగా వైమానిక శిక్షణ కేంద్రం ఏర్పాటు కాబోతుంది. ప్రస్తుతం హైదరాబాద్కు సమీపంలోని హకీంపేట్, దుండిగల్లో ఐఏఎఫ్ శిక్షణ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాలకు అనుబంధంగా ఆదిలాబాద్లోని ఐఏఎఫ్ యుద్ధ విమానాలు, హెలికాప్టర్ పైలట్ల శిక్షణ కేంద్రం ఏర్పాటు కాబోతోంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం శంషాబాద్, బేగంపేటలో మాత్రమే విమానాశ్రయాలు ఉన్నాయి. వరంగల్ జిల్లా మామునూరులో విమానాశ్రయ నిర్మాణానికి ఆమోదం లభించింది. ఆదిలాబాద్ విమానాశ్రయం నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ కు దగ్గరలో ఉన్న పైలట్ శిక్షణా సంస్థలు ఆదిలాబాద్, మామునూరుకు వెళ్లాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. పైలట్ల ట్రైనింగ్ సెంటర్ కోసం మామునూరులో ఇప్పటికే ప్రత్యేక నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించగా, ఆదిలాబాద్ లో వాయుసేన కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని తీసుకున్న నిర్ణయాలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. అదే సమయంలో రాష్ట్రంలో ఉన్న ఇతర ప్రైవేట్ ట్రైనింగ్ సెంటర్లను కూడా తమ రెండో కేంద్రంగా ఆదిలాబాద్, మామునూరును ఎంచుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఆదిలాబాద్ లో ఏర్పాటు చేసే శిక్షణా కేంద్రాన్ని సాధారణ స్థాయిలో కాకుండా దేశంలోనే కీలక స్థావరంగా మార్చాలని భారత వైమానిక దళం నిర్ణయించింది. యుద్ధ విమానాల శిక్షణలో దీన్ని వ్యూహాత్మక కేంద్రంగా మార్చుకోవాలని ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది సంఖ్య కూడా ఎక్కువగా ఉండబోతోంది. దీంతో వారి కుటుంబాల కోసం వందల సంఖ్యలో గృహాలను నిర్మించనున్నారు. శిక్షణ యుద్ధ విమానాలకు రన్వేలు, వాటిని నిలిపేందుకు భారీ హ్యాంగర్లు, మూవ్మెంట్ కోసం ఏప్రాన్లు, టాక్సీవేలు, శిక్షణ కేంద్రానికి సంబంధించిన భారీ భవనాలు, పరిపాలన కార్యాలయ భవనాలు, రక్షణ సామాగ్రి నిల్వ కేంద్రాలు వెరిసి దేశంలో ప్రధాన ఎయిర్ ఫోర్స్ శిక్షణా కేంద్రంగా మారబోతోంది. ఆదిలాబాద్ రూపురేఖలు కూడా మారనున్నాయి. ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ కట్టడం వలన ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు, అటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు, దాంతోపాటు చుట్టుపక్కల ఉన్న మహారాష్ట్రలో ఉన్న నగరాలన్నిటికి కూడా, ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏదైతే వికసిత్ భారత్లో భాగంగా దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, జాతీయ రహదారులు, కొత్త రైల్వే లైన్లు, అదేవిధంగా కొత్త ఎయిర్పోర్ట్లు, దీంట్లో భాగంగా మన ఆదిలాబాద్ జిల్లాకు రావడం చాలా సంతోషం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు అందరికీ కూడా ఈ ఎయిర్పోర్ట్ వలన మన దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా, ఢిల్లీ వెళ్ళాలన్నా, ముంబై వెళ్ళాలన్నా, రేపు వేరే దేశాలకు వెళ్ళాలన్నా కూడా మనకు కావాల్సిన కనెక్టివిటీ వస్తుంది. దీంతో ఈ ప్రాంతం అంతా కూడా డెవలప్ అవుతుంది. అదేవిధంగా ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ట్రైనింగ్ సెంటర్ని కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రాంతంలో కొత్త పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి 2047 కల్లా వికసిత్ భారత్ ప్రపంచంలోనే నంబర్ 1 దేశంగా తీర్చిదిద్దాలని మోడీ గారు ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో దాంట్లో భాగంగా మన ఆదిలాబాద్కి ఎయిర్పోర్ట్ రావడం చాలా సంతోషం. ఇది పని తొందరలోనే ప్రారంభమై 2029 కల్లా మనం ఆదిలాబాద్ నుంచి ఎగరగలుగుతాం. ఆదిలాబాద్ పట్టణానికి ఆనుకొని దశాబ్దాల క్రితం వాయుసేన ఎయిర్పోర్టు ఉండేది. ఆ తర్వాత దాని కార్యకలాపాలు దాదాపుగా నిలిచిపోయాయి. కానీ నిజాం కాలం నాటి ఆ ఎయిర్ స్ట్రిప్ పరిధిలో దాదాపు 369 ఎకరాల భూమి ఇప్పటికీ ఎయిర్ ఫోర్స్ ఆధీనంలోనే ఉంది. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో విమానాశ్రయాలను అభివృద్ధి చేసే క్రమంలో పాత ఎయిర్ స్ట్రిప్ స్థానంలో పౌర విమానాశ్రయాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఎయిర్ ఫోర్స్ అందుకు అంగీకరించింది. రాష్ట్ర ప్రభుత్వం మరో 400 ఎకరాలు ఇస్తే ఉమ్మడి విమానాశ్రయంగా రూపొందించేందుకు సిద్ధమైంది. ఎయిర్ బస్ 380 స్థాయి పెద్ద విమానాలు దిగేందుకు వీలుగా 9000 అడుగుల పొడవైన రన్వేను ప్రతిపాదించింది. కానీ తాజాగా రక్షణ శాఖ ఇక్కడ భారీ వైమానిక శిక్షణా కేంద్రాన్ని నిర్మించాలని నిర్ణయించి రాష్ట్ర ప్రభుత్వాన్ని అదనంగా మరో 1000 ఎకరాలు సేకరించి ఇవ్వాలని ప్రతిపాదించింది.
దేశానికి రక్షణ పరంగా ఆదిలాబాద్ వ్యూహాత్మక ప్రాంతంలో ఉంది. ఉత్తరాదికి దక్షిణ భారతదేశానికి జంక్షన్ గా కనిపిస్తుంది. తీరానికి దూరంగా అటవీ ప్రాంతాల మధ్య ఉన్నందున దీని రక్షిత ప్రదేశంలో భారత వాయుసేన పరిగణిస్తోంది. అందుకే ఇక్కడ పూర్తిగా ఎయిర్ ఫోర్స్ ఫ్లయింగ్ ట్రైనింగ్ ఎస్టాబ్లిష్మెంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇక్కడ శిక్షణా కేంద్రంతో పాటు టౌన్షిప్ నిర్మించనున్నారు. అయితే ప్రస్తుతం రక్షణ శాఖ ఆధీనంలో 3609.45 ఎకరాలు ఉండగా మరో 400 ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. తాజా ప్రతిపాదన ప్రకారం మరో 1000 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఇందుకు భారీగా పరిహారం చెల్లించాల్సి ఉన్నందున దాన్ని కేంద్రమే భరించాలని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీనిపై త్వరలో స్పష్టత రానుంది. బేగంపేట లోపల హైదరాబాద్ లోపలనే ఉన్నటువంటి పైలట్ల శిక్షణా కేంద్రము, ఆర్మీ శిక్షణా కేంద్రాన్ని కూడా ఇక్కడ ఆదిలాబాద్లో అదేవిధంగా వరంగల్లో ఏర్పాటు చేయడం భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం మేమందరం కూడా ఈ యొక్క ఆదిలాబాద్ జిల్లా వాసులుగా మేము స్వాగతం చెప్తా ఉన్నాం. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ యొక్క దేశ రక్షణ లోపల కీలక పాత్ర పోషించేటువంటి పైలట్ల తయారీ ఈ యొక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏదైతే ఆదివాసీ జిల్లాలో ఉన్నదో ఇక్కడ తయారు చేసి ఒక శిశుస్థులమైనటువంటి సైనికులను ఇక్కడ తయారు చేయడం మా ప్రాంత ప్రజలందరికీ గర్వకారణంగా ఉన్నది. కాబట్టి భారత ప్రభుత్వము ఏదైతే ఈ నిర్ణయం తీసుకుంటా ఉన్నదో ఇది త్వరితగతిన తీసుకొని మా దగ్గర ఈ శిక్షణ కేంద్రాన్ని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని మేము కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వము మరి దానికి కావలసినటువంటి భూసేకరణ కావచ్చు, మౌలిక వసతులు కావచ్చు త్వరితగతిన కల్పించి ఈ మా ప్రాంత ప్రజల చిరకాంత వాంఛ నెరవేర్చాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. ఆదిలాబాద్ విమానాశ్రయానికి సంబంధించి భూసేకరణ కొంత ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఎలాంటి వివాదాలు లేకుండా కేంద్ర ప్రభుత్వ పరిధిలో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధీనంలోని భూములను ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కోసం వినియోగించాలని భావిస్తున్నారు. ఫలితంగా పరిహార ఖర్చు తగ్గుతుందన్న అంచనాతో ఉన్నారు. దీంతో పాటు నిషాని ఘాట్ సమీపంలోని 2 గ్రామాల భూములను సేకరించే అంశాన్ని ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. రక్షణ శాఖ విమానాశ్రయ పూర్తిస్థాయి మాస్టర్ ప్లాన్ ను ఆమోదించాల్సి ఉంది. ఆ తర్వాతనే నిర్మాణ ప్రక్రియకు అడుగులు పడనున్నాయి. అయితే శంకుస్థాపన జరిగిన 3 ఏళ్లలో నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ వర్గాలున్నట్లు తెలుస్తోంది.